డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా? బ్యాంకు ఉద్యోగాలైతే బాగుంటాయి కానీ పోటీ పరీక్షల శిక్షణా సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా? అయితే ఆలస్యం ఎందుకు? మన వెనిగండ్ల ప్రక్కనే ఉన్న కౌండిన్యపురంలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవాభావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి, చేర్పించండి, ఉద్యోగం సాధించండి. వివరాలకు డాక్టర్ ఈవి నారాయణ, రిటైర్డ్ ప్రిన్సిపల్, టీజీపీఎస్ కాలేజ్, గుంటూరు, ఫౌండర్ అండ్ చైర్మన్ కమ్ మేనేజింగ్ ట్రస్టీ, గుంటూరు, ఆంధ్రప్రదేశ్. సెల్ నంబర్ 9966112933. SHOAP టీవీ ప్రేక్షకులకి హృదయపూర్వక నమస్కారం. ఈరోజు మనం పౌరాణిక కథలు, మార్పులు చేర్పులు అవి ఎంతవరకు సమంజసం, అలాంటి మార్పుల్ని ప్రజలు ఆమోదిస్తున్నారా, ఎందుకు ఆమోదిస్తున్నారు, ఆమోదించకపోతే ఎందుకు ఆమోదించలేదు అనే విషయాలని గురించి మనం సమగ్రంగా పరిశీలన చేయాలి అనేటువంటిది అభిప్రాయం. చాలా వరకు నాటకాలు కానీ చిత్రాల్లో కానీ అనేకమైన కథలన్నీ కూడా జనరంజకంగా తీర్చిదిద్దుతున్నారు. అవన్నీ ఆడుతున్నాయి, బాగానే ఉంది, ఏదో వినోదంగా జరిగిపోతుంది. తప్పనిసరిగా వినోదం అనేటువంటిది ప్రజలకి ఉండవలసింది. అయితే ఈ పురాణ గాథల్ని చిత్రాలుగా మార్చేటప్పుడు కథలు యథాతథంగా తీసుకుంటే మంచిదా, లేదా కొన్ని మార్పులు చేర్పులు చేసి ఏ కారణాల చేతనైనా సరే వాటిని కూడా ఆ రకంగా స్వీకరించవచ్చా, ప్రయోగించవచ్చా? ఒకవేళ అలా చేస్తే సమంజసమా అసమంజసమా అనేది నిష్పాక్షికంగా మనం పరిశీలించాల్సిన అవసరం ఉంది. సమంజసము కావచ్చు, సమంజసం కాకపోవచ్చు, రెండు రకాలుగా కూడా అక్కడ అభిప్రాయం అనేది ఉంటుందన్నమాట. అలాంటి మార్పులు అన్నీ సమంజసమే అని కానీ, ఏది అలా మార్చకూడదు అని కానీ మనం ఏకపక్షంతో చెప్పడం లేదు. సమంజసం అయితే మార్పుని సమాజం అంగీకరిస్తుందా, అంగీకరించదా అనే విషయాన్ని గురించి కొంచెం సూక్ష్మంగా మనం పరిశీలించి యథార్థ విషయాల్ని గుర్తిద్దాం అన్నమాట. ఇప్పుడు సహజంగా పురాణ గాథల్ని తీసుకుని చలనచిత్రాలు ఎన్నో నిర్మించడం జరిగింది. ఆ తీసుకున్నప్పుడు ఆ కథల్ని మనం మార్చాలా, మనకి అనుగుణంగా మార్పులు చేర్పులు సాంకేతికంగా చేసుకుంటాం మంచిదా, చేసుకోకపోవటం మంచిదా అని ప్రధానమైనటువంటి ప్రశ్న. ఇప్పుడు పురాణగాథల్ని తీసుకుని మనం కనుక మార్పు చేస్తే సమంజసం కాదు అనేది ఆలోచిద్దాం, పర్వాలేదు అనే విషయాన్ని కూడా మనం ఆలోచిద్దాం. రెండు వైపులా కూడా అనమాట. అంటే ఏబి అన్నట్టుగా రెండు వైపులా కూడా మనం నిష్పాక్షికంగా పరిశీలిద్దాం. ఇప్పుడు పురాణగాథల్ని తీసుకుని మనం చిత్రాలు తీస్తున్నాం. దీనివల్ల ప్రయోజనం ఏంటి అంటే ప్రజలందరికీ అన్ని కథలు చక్కగా తెలుస్తాయి. ఎప్పుడైనా సరే ఓ కథ చదివినప్పుడు కలిగేటువంటి అనుభూతి కంటే దాన్ని చిత్రంగా చూసినప్పుడు ఎక్కువ మంది హృదయాల్లో నాటుకుంటుంది. ఆ కథ వాళ్ళ హృదయానికి హత్తుకుపోయి ఎన్నో రకమైనటువంటి ఆ విషయాల్ని తెలియజేస్తూ ఉంటుంది, వాళ్ళ బుద్ధిలో నిలిచిపోతుంది. అందుకని పుస్తకంగా చదివిన దానికంటే కూడా చిత్ర రూపంలో చూడటం అనేది 100% సమంజసము. అందుకనే కావ్యాల్లో కూడా చదువుకుని ఆనందించే కావ్యాల కంటే నాటకాలకి ఎక్కువ ప్రాముఖ్యం ఉంటుంది అని మన ప్రాచీన గ్రంథాలన్నీ కూడా తెలియజేసినాయి. కావ్యంలో కూడా నాటకం గొప్పది అన్నారు. ఎందుకంటే ఆబాల వృద్ధుల్ని అలరింపజేస్తూ ఉంటుంది, విద్యావంతుల్ని, విద్య లేని వాళ్ళని, సగం తెలిసిన వాళ్ళని అందరినీ కూడా ఆనందింపజేసేటువంటి కళ నాటకం అనేటువంటిది. అందుకని మన ప్రాచీనులు కూడా
వాళ్ళ సాహిత్య గ్రంథాలలో నాటకానికి ఎక్కువ ప్రాముఖ్యాన్ని ఇచ్చారు కావ్యాల్లో కంటే కూడా. కనుక నిర్వివాదంగా నాటకం గొప్పది. ఆ నాటకాన్ని ఆధారంగా చేసుకుని వచ్చినటువంటివి చిత్రములు, ఇవి కూడా నిర్వివాదంగా చదువుకునే గ్రంథాల కంటే గొప్పవి. ఈ పురాణ గాథలన్నీ కూడా అందరికీ కూడా చక్కగా అర్థమవుతూ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే కథ బాగుంటుంది, దాంట్లో పాత్రలు ఉంటాయి, ఆ నటించిన నటులు కూడా ఆ పాత్రల్లో లీనమైపోయి నటిస్తూ ఉంటే ఇలాగే ఉంటారా పురాణ పాత్రలో ఉన్నవారు అని అనిపించేటంతగా వాళ్ళని మైమరిపింపజేయటం అనేది కూడా జరిగింది. అందుకనే కలకాలం ఆ చిత్రాలు నిలబడ్డాయి. అయితే ఇప్పుడు పురాణ గాథల్ని అలాగే తీయటం ఒక పద్ధతి, అది ఏ అనుకుందాం. మార్పులు చేసుకోవడం బి అనుకుందాం. ఇప్పుడు మార్పులు చేయటం అనేది జరిగితే వాటిని ప్రజలు అంగీకరిస్తారా? సరే, అది అంగీకరించిన ఘట్టాలు ఉంటాయి, అంగీకరించనివి ఉంటాయి. అలా మార్పు చేయడం వలన లాభ నష్టాలు ఏంటి అంటే, పురాణ గాథల్ని చిత్రీకరించడం వల్ల అందరికీ పురాణ విజ్ఞానం అందుతుంది, ఇది ఒక లాభం. నష్టం ఏంటంటే, పురాణ గాథల్లో మార్పులు గనక చేస్తే ఆ మార్పులు చిరస్థాయిగా ఉండిపోతాయి కదా, అలాగే ఉన్నది కాబోలు గ్రంథాలలో అనే అభిప్రాయం పాఠకులకి కలుగుతుంది, శ్రోతలకి కలుగుతుంది, చూసేవాళ్ళకి ద్రష్టలకి కలుగుతుంది అనమాట. అంటే ఒక నవలలో మార్పు రాస్తే పాఠకులకి, చిత్రంలో చేస్తూ ఉంటే ప్రేక్షకులకి అన్నమాట. పదం మార్చుకుంటాం. ఆ రకంగా వాళ్ళకి ఏంటంటే అది నిజము కాబోలు అనే అభిప్రాయం వస్తుంది కదా. పురాణాల్లో ఉన్న కథని చిత్రంగా తీసినప్పుడు ఇలాగే జరిగింది, ఇలాగే పురాణాల్లో ఉంది అని అందరూ ఆనందిస్తారు తెలుసుకుని, ఓహో విషయం ఇలా ఉంటుంది అని. దాంట్లో మనం మార్పు చేస్తే అదే నిజం కాబోలు, అలా జరిగింది కాబోలు అనే అభిప్రాయం కూడా చాలామందికి వచ్చే అవకాశం ఉంటుంది. కనుక అది నిజం కాదు కదా. అందుకని మార్పు అనేటువంటిది, మార్పులు అంత సమంజసం కాదు అని ఒక పక్షంలో మనం తీర్మానం చేసుకుంటాం అన్నమాట. అయితే దానివల్ల నష్టం ఏంటి? కథే కదా, కథ అలా ఉన్నది, మనం ఇలా మార్చి చేసుకుంటున్నాం అనుకోండి, దానివల్ల కథకే కదా, ఎలా అయితేనేమిటి అనుకోవడానికి కూడా వీల్లేదు. ఎందుకంటే మామూలు లౌకికంగా ఒక నవల ఉంటే ఆ నవలని తీసుకుని మనం చిత్రాలుగా తీసినప్పుడు నవలలో పాత్రల్ని కానీ కొన్ని సన్నివేశాలు కానీ మనం మార్చుకోవచ్చు. ఎందుకంటే అది ఒక కల్పితమైన నవల, ప్రసిద్ధమైన నవల, ప్రజలందరినీ ఆకర్షించిన నవల, గొప్ప నవలగా అవార్డులు పొందినటువంటిది కూడా కావచ్చు. మనం దాన్ని మళ్ళీ చిత్రీకరిస్తూ ఉన్నప్పుడు కొన్ని మార్పులు కాదు, మనం చిత్రానికి అనుకూలంగా కొన్ని మార్పులు కూడా చేసుకోవచ్చు, రచయిత యొక్క అనుమతి తీసుకుని. రచయిత లేకపోతే మనం ఎవరిని పర్మిషన్ తీసుకునే అవకాశం లేదు కనుక మనం మార్చి తీసుకోవచ్చు. అలా తీసుకోవడం తప్పు కాదు. మార్పులు చేయడం కథలో తప్పు కాదు ఎప్పుడు. అది లౌకికమైన కథ ఇది. ఉదాహరణకి బెంగాలీ భాషలో శరత్ అనే ఆయన గొప్ప రచయిత, నవలా రచయిత. ఒక 100 సంవత్సరాల క్రితం మంచి పాపులారిటీ ఉండేది, ఆయనకి ప్రాచుర్యం ఉండేది. ప్రజలందరూ కూడా శరత్ గారి నవలలు అంటే విపరీతంగా ఆకర్షింపబడి చదివేవారు. ఆ నవలన్నీ కూడా సభ్య సమాజాన్ని అంగీకరించేట్టుగా ఉండేవి. తరువాత పాత్రలన్నీ కూడా ఉదాత్తంగా ఉండేవి. పాత్రలో వ్యక్తిత్వం ఉండేది. వాడు మంచివాడు కావచ్చు, చెడవాడు కావచ్చు, పాత్రలు ఒక పాత్రకు వ్యక్తిత్వం ఉండేది. కుటుంబ కథ సన్నివేశాలు ఉండేవి. ఇవన్నీ ఉండేవి ఆ నవలలో. అందుకని ఆకర్షించలేదు. వాటిని చిత్రాలుగా తీయటం జరిగింది. ఉదాహరణకి వారు రాసినటువంటి బడదీది అని బెంగాలీ భాషలో ఉండే నవలనే బాటసారి అనే పేరుతోటి తీయటం జరిగింది. ఆ రోజుల్లో మంచి రక్తి కట్టింది. అలాగే మనం దేవదాస్ సినిమా కూడా వారు రాసినటువంటి దానికి అనువాదంగా చిత్రీకరించాం. అదే కథని మళ్ళీ తీసుకుని చిరంజీవులు అనే పేరుతోటి కూడా అదే కథ వచ్చింది. అదే మార్పులు ఉన్నాయి, కథలో కొన్ని మార్పులు, కంటెంట్ అదే వచ్చినాయి. ఈ చిత్రాలని ప్రజలు ఆదరించారు. కథలో మార్పులు ఉన్నప్పటికీ, నవలకి కథకి తేడాలు ఉన్నప్పటికీ కూడా అంగీకరించారు. ఎందుకు అంటే అది కల్పిత కథ. ఆయన రాసిందే ఒకనొక ఊహా చిత్రం, కల్పించి కథ రాశాడు. అదే కథని అలాగే తీయవచ్చు, మార్పులు చేసి కూడా తీయవచ్చు. తీస్తే రెంటినీ కూడా సమాజం అంగీకరించింది. ఎందుకంటే ఎటు కథ కల్పితం, అది కల్పితం, ఇది కల్పితం, సమస్య లేదు. కానీ పౌరాణిక చిత్రాలని తీస్తున్నప్పుడు కథని మార్చడం ఎంతవరకు
సమంజసం, ప్రజలు ఎంతవరకు అంగీకరిస్తారు అనే విషయాన్ని కూడా మనం ఇప్పుడు రెండు వైపులా కూడా యథార్థాన్ని పరిశీలిద్దాం. పురాణ గాథల్ని కనుక చిత్రీకరించినప్పుడు మార్పులు చేస్తే నిజమైన పురాణ గాథల్లో కూడా అలా ఉంది కాబోలు అని అందరూ అనుకునే అవకాశం వస్తుంది. అలా లేదు కదా, అది ఒక లోపంగా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే అయితే మనం అనవచ్చు, ఎవరి కథే కదండి అని అనవచ్చు. కథ అంటే మామూలు కథలు వేరు, పురాణ గాథలు అనేటువంటిది అనేక మంది విశ్వాసాలకి సంబంధించినటువంటి కథలు అవన్నీ. ఆ పురాణాలు యథార్థంగా జరిగినాయని, దాని మీద మన యొక్క ధార్మిక చింతన ఉంటుందని, రామాయణ భారత భాగవతాలు పురాణాలు ఉన్నాయని, యథార్థంగా వేల సంవత్సరాల క్రితం అలా జరిగినాయని ఆ సంఘటనలు అనుకుంటున్నారు ప్రజలు. ఆ విశ్వాసాలతో ఉన్నారు కదా. మనం మార్పు చేస్తే ఆ విశ్వాసం అనేది పోతుంది. అది ఒక లోపంగా మనం భావిస్తామన్నమాట. అయితే ప్రజలకి తెలియాలిగా యథార్థం, అదే నిజము అనుకుంటారు కదా. వాళ్ళు విశ్వాసం పోవటమే కాకుండా అది నిజం కాబోలు అనే అభిప్రాయం వచ్చినప్పుడు కల్పిత కథ అయితే ఎలా అయినా అనుకోవచ్చు, పౌరాణిక చిత్రం అయినేసరికి వస్తుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఒక డిస్క్లైమర్ ఇస్తాం అన్నమాట. ఇది పురాణ గాథలు ఇంతవరకు ఉన్నాయి, ఈ బిట్లు మాత్రం మేము కథలో మార్పులు చేసుకున్నాము, గమనించగలరు. ప్రజారంజన కోసం కానీ సాంకేతికంగా కానీ మేము చేసుకున్నామని ఒక డిస్క్లైమర్ ఇచ్చేసామనుకోండి, సమస్య లేదు మనకి. ఓహో, ఈ ఘట్టాన్ని మార్చారు వాడు అని తెలుస్తుంది. అప్పుడు అసలు ఘట్టం ఏంటి అనేది వాడు చదువుకుంటాడు, తెలుసుకుంటాడు. తప్పు లేదనమాట, అది వస్తుంది. లేకపోతే కొన్ని అపోహలు వచ్చే అవకాశం వస్తుంది. అసలు నమ్ముతామా నమ్మమా అనేది వేరే విషయం. అసలు కథ అంటే ఒరిజినాలిటీ తెలిస్తే మనం విశ్వసించడం విశ్వసించకపోవడం అనేది వాళ్ళ యొక్క అభిప్రాయం మీద ఆధారపడి ఉంటుంది. కానీ అక్కడ ఏమున్నదో తెలియజేయాలి, మన డ్యూటీ అనమాట. ఉదాహరణకి మయసభ ఏర్పాటు చేసినప్పుడు దుర్యోధనుడికి విడిదిగా ఇచ్చారు. మహాభారతంలో ఉంది ఆ కథ. మరి దుర్యోధనుడు వచ్చిన చోట ఆ మయసభ నిర్మాణం అలా ఉంటుందన్నమాట. ఏంటి, నీళ్లు లేని చోట ఉన్నట్టు ఉంటుంది, ఉన్న చోట లేనట్టు ఉంటుంది, ద్వారం లేని చోట ఉన్నట్టు ఉంటుంది, ఉన్న చోట ద్వారాలు లేనట్టుగా ఉంటుంది. అలా విచిత్రంగా నిర్మించారనమాట. అది ఒక కళాకారుడి యొక్క సృష్టి. ఆనాడు కానీ ఈనాడు కానీ కళాకారులు అద్భుతంగా చిత్రీకరిస్తారు. అలా ఎలా ఉంది అని కూడా అంటానికి వీల్లేదండి. ఎందుకంటే ఒకళ్ళు చక్కగా ఒక బొమ్మ గీశారు, శ్రీరాముడి యొక్క బొమ్మ. అది తీసుకొచ్చి మన ముందు చూపించారు. దాన్నే పెట్టి బొమ్మను నిలబెట్టి కింద ఒక పెద్ద పాత్రలో నీళ్లు పోసి దాంట్లో చూస్తే హనుమంతుడిలాగా కనిపిస్తుంది అదే బొమ్మ. అలాగే శిల్పాల్లో కూడా ఒకవైపు నుంచి చూస్తే కృష్ణుడు, ఒకవైపు నుంచి రాముడు, లేదా ఒకవైపున కృష్ణుడు, ఒకవైపు జగన్మోహిని, ఇంకో వెనక్కి తిరిగి చూస్తే ఇలాంటివి కూడా చాలా అద్భుతమైనటువంటి కళాఖండాలు శిల్పాలలో ఉన్నాయి. చిత్రకారులు కూడా అలా గీశారు. అది అద్భుతమైనటువంటి ప్రతిభ. వాళ్ళందరికీ మనం అభినందనలు తెలియజేయవలసిన అవసరం ఎంతైనా ఉందన్నమాట. వాళ్ళ ప్రతిభని గుర్తించాలి మనమంతా కూడా. అలా నేటి కాలంలో ఉన్నట్టే నాటి కాలంలో కూడా ఉన్నాయి. ఇప్పటికి కూడా ప్రాచీన కట్టడాల్లో సైన్స్గా అంతుబట్టనివి కూడా కొన్ని కళాఖండాలు ఉన్నాయి. కళ అన్నమాట. మనం అక్కడ చెప్పేది ఏంటంటే కళాఖండాలు. అలాంటి కళతోటి ఆనాడు చిత్రీకరించాడు, మయసభ చిత్రించాడు మయుడు అనే బ్రహ్మ. అది విచిత్రంగా ఉంటుంది. దాంట్లో దుర్యోధనుడు ప్రవేశించిన చోట నీళ్లు లేని చోట ఉన్నాయనుకుని తన యొక్క బట్టల్ని సవరణ చేసుకుంటూ వెళ్ళటం, జాగ్రత్తగా అడుగులు వేస్తూ చివరికి అక్కడ నీళ్లు లేవు. ఇంకో చోట లేవు అనుకుని మామూలుగా వెళ్తే నీళ్లు ఉండి కాళ్ళు జారడం జరిగింది. అది చూసి ద్రౌపది పక్కుమని నవ్వింది. దాన్ని అవమానంగా తీసుకుని దుర్యోధనుడు తర్వాత మదనపడ్డాడు. అదేంటండి, ఒక కులకాంత కదా ఆవిడ, అలాంటి స్త్రీ, అంతఃపురంలో ఉండే స్త్రీ, అందులో బంధువు బావగారు పడితే నవ్వటం ఏంటండి విరగబడి అపహాస్యంగా. ఎవరైనా తెలియనప్పుడు భ్రాంతి పడవచ్చండి, మనమైనా భ్రాంతి పడవచ్చు. ఒకచోట ద్వారం ఉందనుకుంటాం, అక్కడ కాదండి ఇక్కడ అని చెప్తారు పక్కనే వాళ్ళు. అలా ఎవరైనా జనరల్గా జరుగుతుంటారు, మనకైనా జరుగుతుంది. కొన్ని ఇళ్లలో వస్తుంటే ద్వారం ఉందంటే అటు కాదండి ఇటు తలుపు అని చెప్తారు. అది తప్పు కూడా కాదు, నవ్వాల్సిన అవసరం కూడా లేదు. అలాంటిది నవ్వింది. దానివల్ల ఆయనకి కోపం వచ్చింది. అది తప్పు కదా అని ప్రజలు అనుకుంటున్నారు. కానీ మహాభారతంలో లేదు. ఆ ఘట్టం మహాభారతంలో లేదు. వాళ్ళకి వైరం అనేక కారణాల వల్ల వచ్చి ఉండవచ్చు, మనం కాదంటం లేదు. కానీ ఆ ఘట్టం మాత్రం మహాభారతంలో లేదు అని మనకి తెలిసినప్పుడు ప్రజలు ఏమిటా ఇలా చూపించారు అనుకుంటారు కదా. చాలామంది ఏంటంటే చాలా కాలం భారతం ఇలా ఉంది అనుకోవడము, తర్వాత నిజమైన భారతాన్ని ఒరిజినల్గా ఉండే టెక్స్ట్ చదవటం, లేకపోతే చెప్పేవాళ్ళ ద్వారా విన్న తర్వాత ఇలా ఉంది అనుకుంటారు. ఇలా ఉందా కథ, ఆహా అనుకుంటారు. మనం విశ్వసించకపోవడం తరువాత.
మనం ఒకళ్ళని సమర్థించకపోవడం కూడా తీసేద్దాం, అది ఎవరి అభిప్రాయం వాళ్ళది. కానీ అక్కడ ఉన్న ఒరిజినల్ టెక్స్ట్ అనేటువంటిది ఇలా ఉంటుందా, అలా అనుకున్నామే, ఇంతకాలం ఈ అభిప్రాయంలో ఉన్నామే, అలా కాదా అనుకునేవాళ్ళు కూడా కొంతమంది కామెంట్స్ పెడుతూ ఉంటారనమాట. ఇలా ఉందా అండి కథ, అది తెలియదు అని. తప్పు ఒప్పు గురించి అని చెప్పడం లేదనమాట. అటువంటిప్పుడు ఏమైపోతుంది, ఒరిజినల్గా ఏం జరిగిందో తెలియకపోయేసరికి ఆ కథ అనేక విశ్వాసాలకి మూలమయ్యేసరికి కథాఘట్టాల్లో కొన్ని అపోహలు కూడా చోటు చేసుకున్నాయి. నేను చెప్పేది ఏంటంటే, భక్తిలో కూడా నుండు అంతా ఒరిజినల్గా శాస్త్రాల్లో ఉన్నది కాదు, లోకంలో వ్యాపించింది. అది నేను చెప్పేది. అసలు భక్తి అంటే ఏమిటో మనం అక్కడ ఏముందో శాస్త్రాల్లో తెలుసుకుందాం, అప్పుడు మనం మాట్లాడుకుందాం అన్నమాట. మనకి నచ్చకపోతే వదిలేద్దాం, నచ్చిన విషయాలు స్వీకరిద్దాం. అది అక్కడ కంటెంట్. ఎందుకంటే బాలాదపి సుభాషితం ఉన్నారు, మంచి ఎవరు చెప్పినా యథార్థం గ్రహిద్దాం, ఏ సిద్ధాంతంలో ఉన్నప్పటికీ అనేది మన యొక్క లక్ష్యం అనమాట. కనుక పురాణగాథలు మార్చినందువల్ల వచ్చే నష్టం ఇది. చాలామంది అలా జరిగినాయనుకుని ఉన్నాయనుకుని ఆ విశ్వాసాలు ఉన్నవాళ్ళు ఉండి అది నిజం అనుకుని తర్వాత తెలుసుకుని మళ్ళీ పురాణాలు చెప్పేవాళ్ళ దగ్గరికి వెళ్ళి తెలుసుకుని అది లేవుట ఇది లేవుట అనుకుని ఈ కల్పనలు వచ్చినాయని వస్తుంది. అప్పుడు ఏం చేయాలంటే ఒక ప్రకటన చేసేయాలన్నమాట. మేము ఇలాంటి కథాగమనం కోసం ఈ ఘట్టాల్లో మార్పులు చేసుకుందామని చెప్పేస్తే ఇబ్బంది లేకుండా ఉంది. లేకపోతే ప్రజలు తప్పుదోవలో వెళ్తారు. భగవంతుడిని నమ్మటం నమ్మకపోవటం అనేది కాదండి, కథ ఏమున్నది అని మనకి తెలియాలి. అయితే కనుక అటువంటి లోపం వస్తుంది. కనుక మార్చడం అనేటువంటిది సమంజసం కాదు. అయితే దీని మీద మళ్ళీ మనం చర్చిస్తాం అన్నమాట. ఇది ఒక అభిప్రాయం. దీని మీద ఏది ఎంతవరకు ప్రమాణము అని చివరికి మీరందరూ నిర్ణయించుకోవాలి, వినే శ్రోతలందరూ కూడా. ఇప్పుడు మారిచ్చినా అంగీకరిస్తారా ప్రజలు అనే విషయాన్ని స్వీకరిస్తాం. మార్చినా అంగీకరిస్తారా అంటే అంగీకరిస్తారు, అంగీకరిస్తారు, అంగీకరించరు. ఇక్కడ కూడా రెండు అభిప్రాయాలు వస్తాయి, రెండూ కరెక్టే. అంగీకరించే మాట వాస్తవం, అంగీకరించిన మాట వాస్తవం. అంగీకరించేది ఏమిటి అని ఆలోచిస్తాం. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి రెండు చెబుతా. యథార్థంగా తీసినందులో ప్రజల్ని రక్తి కట్టించే ఘట్టాలు ఉంటాయి. భూకైలాస్ తీసుకోండి, పాండవ వనవాసం తీసుకోండి, నర్తనశాల తీసుకోండి, ఇలాంటి లేకపోతే సంపూర్ణ రామాయణం తీసుకోండి, ఇలాంటివన్నీ శ్రీకృష్ణ అవతారం తీసుకోండి, ఇలాంటి సినిమాలు చాలా ఉన్నాయండి. సతీ అనసూయ తీసుకోండి, సతీ సక్కుబాయి తీసుకోండి. ఇవన్నీ ఒరిజినల్గా ఉన్నటువంటి తీశారు, ఆనాడు ప్రజల్ని రంజింపజేశారు, రక్తి కట్టిన. ఈనాటికి కూడా మనం వాటిని యథార్థంగా చూస్తున్నాం. యథార్థంగా ప్రజలు మార్పుని అంగీకరించకుండా యథాతథంగా తీస్తే ప్రజలు ఇంప్రెస్ అయ్యారు, అడుగులో వాళ్ళు అనురక్తులయ్యారు, ఆకర్షింపబడ్డారు వాటి చేత. కనుక మార్చకుండా తీసినందువల్ల ప్రయోజనం అది. ఇక్కడికి అభిప్రాయం పక్కన పెడదాం తీసి కాసేపు. మార్పు చేసినా అంగీకరిస్తారా అంటే అంగీకరిస్తారు. ఇది ఇంకొక అభిప్రాయం. ఎలాగంటే మార్పు చేస్తే ఎలా అంగీకరిస్తారంటే చూడండి, చిన్న మార్పులు అయితే అంగీకరిస్తున్నారు, కొన్ని పెద్ద మార్పులు కూడా అంగీకరిస్తారు. ఉదాహరణకి మాయాబజార్ సినిమా తీసుకుంటాం. మాయాబజార్ సినిమా అద్భుతంగా ఉంది. నటులు కానీ, భాష కానీ, హావభావ విలాసములు కానీ తీసుకోవాలి. నటన అంటే ఏంటండి, హావభావ విలాసాలు ఉండాలి. మనం ఏమనుకుంటామంటే హావం ఒకటి, భావం ఒకటి, విలాసం ఒకటి అనుకుని మనం పదాలు వాడుతూ ఉంటాం. లోకంలో మాట్లాడకుండా హావభావ విలాసాలు బాగున్నాయండి, బాగులేవండి అనుకుంటాం. హావం అంటే ఏంటి, భావం అంటే ఏంటి, విలాసం అంటే ఏంటి అనేదానికి సాహిత్య శాస్త్రంలో చెప్పారు. అవన్నీ నటన ఎలా చేయాలో చెప్పారు, ఎలా నటించాలో చెప్పారు. అదంతా పెద్ద కథ ఉందిలేండి. దానికి భరతుడు అనే మహర్షి చెప్పాడు, ఎలా నటించాలో చెప్పారు. ఆ రోజుల్లో నాటకాలు ఉండేవి. ఆ నాటకాలు నేర్పడానికి సూత్రాలు ఉన్నాయి సంస్కృతంలో. అవి నేర్చుకున్న వాళ్ళు వచ్చి అంటే వాళ్ళ డైరెక్టర్స్ లాగా అనమాట, వచ్చి వాళ్ళు ఆ రోజున నటులకి నేర్పేవాళ్ళు, నాటకాలు వేసేవాళ్ళు. అదంతా పెద్ద భారతీయ విజ్ఞానం అనంతంగా ఉండేది. అది ఉంచుదాం, పక్కన పెడదాం ఆ టాపిక్, ఇంకో సందర్భంలో వివరణ చేసుకున్నాం అనమాట. ఇప్పుడు ఈ మాయాబజార్ అనేటువంటిది అద్భుతంగా ఉంది. ఆనాడు ఈనాడు కూడా రక్తి గడుతూనే ఉంది. ఎన్ని తరాల వాళ్ళు చూసినప్పటికీ పూర్తిగా కల్పితము, అది మనం గ్రహించాలి మొట్టమొదట. కానీ యథార్థము అనేటట్లుగా ఉన్నది. చాలామంది ఏమంటారంటే మాయాబజార్ అంతా అలాగే జరిగింది కదా అని అనుకుంటూ ఉంటారు. చాలామంది భక్తులు, తెలిసిన వాళ్ళు, ఆస్తికులు నాస్తికులు అందరూ కూడా అలా జరిగి ఉంటుంది, భారతంలో ఉన్నాయి ఘట్టాలు అనుకుంటారు. కానీ మాయాబజార్ పూర్తిగా ఉన్నటువంటిది కాదండి, అదంతా కల్పితమే.
కానీ ఏ కవులు రాసినటువంటి కల్పనలు, కవులు కావ్యాలు రకరకాలుగా రాస్తారు, కవికి స్వేచ్ఛ ఉంది, కావ్యంలో మార్పులు చేసుకోవచ్చు అని కవికి ఉంది. ఆ అధికారం ఇచ్చింది, శాస్త్రాలే ఇచ్చినాయి. మన ప్రాచీన శాస్త్రాలే కవులు కావ్యాలు ఎలా అయినా రాసుకోవచ్చు, మార్చుకోవచ్చు, కథకి అనుగుణంగా అనుమతిని మన ప్రాచీనులే ఇచ్చారండి, పెద్దలే ఇచ్చారు. అందుకని కవులు మార్చారు. కవులు ఇతర భాషల్లోనూ ఇంకో చోట మార్చిన ఘట్టాలతోటి కలిపి వాళ్ళు తీశారు, అది రక్తి కట్టింది, ప్రజలందరూ ఆకర్షింపబడ్డారు. మరి కల్పితాన్ని ఒప్పుకోరు అని అనుకుంటే ఒప్పుకున్నారుగా అనేది వస్తుంది ఇక్కడ. అలాగే కృష్ణార్జున యుద్ధం ఒకటి చెప్పుకోవాలి. అంటే చాలామందికి తెలియనటువంటి విషయాలు కొన్ని ఉంటాయని చెప్పేదాంట్లో కొన్ని తెలిసినవి ఉంటే ఇది విన్నామండి అని మీరు అనుకోవచ్చు, తప్పు లేదు. శ్రీకృష్ణార్జున యుద్ధం సినిమా వచ్చింది, ఆ కథ పూర్తిగా కల్పితము అని చాలామందికి తెలియదు. ఆంధ్ర వాంగ్మయంలో గయోపాఖ్యానం అని చిలకవర్తి లక్ష్మీనరసింహం గారు ఇలాంటి వాళ్ళు చాలామంది చాలా నాటకాలు రాశారు. వాటిలో గయోపాఖ్యానము అని ఒక కల్పిత కథతో నాటకం రాశారండి ఆయన 100 ఏళ్ల క్రితం. ఇప్పుడు ఆ రాస్తే ఆ నాటకం అనేది అది చాలాసార్లు రీముద్రణ జరిగింది, 50 సార్లు ముద్రింపబడింది. తెలుగు సాహిత్య చరిత్రలో చెబుతూ ఉంటారనమాట. 50 సార్లు ముద్రణ జరిగింది ఒక పుస్తకం అంటే తెలుగు సాహిత్యంలోనే అది అపురూపం అన్నమాట. అలా జరిగింది. అప్పుడు గయోపాఖ్యానం అనే నాటకాలు చాలా విస్తృతంగా జరిగినాయి అనమాట. రక్తి కట్టింది. దాన్ని ఆధారంగా చేసి శ్రీకృష్ణార్జున యుద్ధం తీశారు సినిమా. అయితే పూర్తిగా కల్పితం అది. అది ముందు మనం గమనించాలి, పూర్తిగా కల్పితం. కృష్ణుడికి అర్జునుడికి యుద్ధం జరగలేదండి, ఆ కథ అంతా కల్పితమే. గయోపాఖ్యానం, గయుడనే గంధర్వుడు ఒకడు ఉన్నాడు, కృష్ణుడు ఉన్నాడు, అర్జునుడు ఉన్నాడు. అయితే కథ అంతా మాత్రం ఆయన కల్పించాడనమాట ఆ కవి. గయోపాఖ్యానం రాసిన మహారచయిత ఆంధ్రవాంగ్మయంలో ఆయన కల్పించి రాశాడు. అయితే ఆ నాటకం రక్తి కట్టింది, ఈ సినిమా కూడా రక్తి కట్టింది, ప్రజలు అంగీకరించారు. సో మార్పుల్ని ప్రజలు అంగీకరిస్తున్నారు అంటానికి ఇది ఉదాహరణ. అయితే అంగీకరించనివి కొన్ని ఉన్నాయి మార్పుల్ని, అవి అంగీకరించరు. కొన్ని ఒరిజినాలిటీ ఉన్నప్పటికీ వాటిలో వీళ్ళు చేసిన మార్పుల్ని వాళ్ళు అంగీకరించలేదు. అంగీకరించడం అంటే ఆడలేదు, ఎవరు రక్తి కట్టరా, ఎందుకు అనేది కూడా మనం చర్చిస్తాం అనమాట. అన్ని విషయాలు కూడా అన్ని కోణాల్లోనూ ఒక విషయాన్ని మనం పరిశీలిస్తాం. ఇప్పుడు చూడండి, అది శ్రీకృష్ణార్జున విజయం అనుకుంటా దాని పేరు, బహుశా అది ఒకటి వచ్చింది. దాంట్లో ద్రౌపదీ కళ్యాణం ఇవన్నీ పెట్టి తీశారు. ఆడలా 2 రోజులు 4 రోజులు ఆడిపోయింది అంతా, అది ఆడలేదు. అలా ఆడనటువంటివి ఏంటంటే మార్పుల్ని ప్రజలు సహించక ఆడలేదు. సహించి ఆడినవి రక్తి కట్టించినవి ఉండగా మార్పులు సహించక ఆడనటువంటివి ప్రజల్ని ఆనందింపజేయనివి రక్తి కట్టించినవి కూడా ఉన్నాయి. ఈ విభాగంలో చేస్తాయి. అలాగే ఒకటి విరాట పర్వం అనే సినిమా కూడా వచ్చింది, అది కూడా పెద్దగా ఏమీ ఆడలేదు, కారణాలు ఏవైనా కావచ్చు. అలాగే ఇంకా కొన్ని అవి వచ్చినటువంటి. అలాగే ఇటీవల కాలంలో ఆదిపురుషు కూడా రక్తి ఆడడం లేదు, రక్తి కట్టించడం లేదు ప్రజల్ని, పౌరాణికమైన. అంటే ఆ మార్పుల్ని ప్రజలు అంగీకరించలేదు. అయితే మార్పుని ప్రాచీన కాలంలో ఉన్న వాటి నాటకాల్లో మరి సినిమాలో అంగీకరించారు కదా అంటే ఎందుకు అంగీకరించారు, ఇవి ఎందుకు అంగీకరించలేదు అని రెండు వైపులా మనం ఆలోచిస్తాం. ఎందుకు అంగీకరించారు అంటే అక్కడ ఒక కారణం ఉంది. ఏంటంటే అలాగే ఇప్పుడు వసంత సేన అని సినిమా వచ్చిందండి పాతకాలంలో. సంస్కృతంలో శూద్రకుడు అని ఒక మహాకవి, ఆయన ఒక రాజు క్రీస్తు శకం 1వ శతాబ్దంలో ఒక రాజ్యాన్ని పరిపాలించినట్టు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తుంది, అంగీకరించాడు. ఆయన మృచ్ఛకటికం అని ఒక నాటకం రాశాడు, అంటే మట్టి బండి అని ఇటీవల కూడా సాహిత్యంలో వచ్చింది. ఆయన మృచ్ఛకటికం అంటే మట్టి బండి అని ఒక 10 అంకాలతో నాటకం రాశాడు. అంతా కల్పిత కథ. అది జనసామాన్యంలో జరిగేటువంటి సన్నివేశాలు ఉంటాయి, పాత్రలన్నీ కూడా సామాన్యమైన పాత్రలు ఉంటాయి. దాంట్లో అంతఃపురాలు రాజులు కాదు, కేవలం మనం నిత్య జీవితంలో చూసే పాత్రలతోటి కథ కల్పించి రాశాడు. అద్భుతంగా ఉంటుంది కథ, రకరకాల మలుపులు తిరుగుతుంది, పూర్తిగా కల్పితం, అద్భుతంగా ఉంటుంది. చాలా గొప్ప కవి ఇది సంస్కృత వాంగ్మయంలో. అయితే దాన్ని వసంతసేన అనే సినిమాతోటి తీశారు, ఓకే. కానీ మూలం ఘట్టాలు కొన్ని తీసుకున్నారే తప్పిస్తే కథలో మార్పులు చేర్పులు రకరకాలుగా ఉండేసరికి పెద్దగా ఆడలేదు, ఎవరిని రక్తి కట్టించలేదు, అంటే ప్రజలు అంగీకరించలేదు. అయితే ముందు చెప్పాలి,
ఆయన తీసుకున్న నాటకాన్ని తీసుకున్నామని చెప్పారు, కానీ దాంట్లో మార్పులు మేము చేసుకున్నామని చెప్పారు. ఎందుకు ప్రజలకి ఆ మార్పులు అంగీకారయోగ్యంగా అనిపించక రక్తి కట్టలేదనమాట మార్పులు చేస్తే. అంటే ఒక నాటకం కానీ చిత్రంగా తీసేటప్పుడు ఇవి కూడా నటనే కదండి. దాంట్లో ఇందాక చెప్పుకుంటే హావభావ విలాసములు, ఆహార్యము, వాచికము, ఆంగికము ఎలా నటించాలో ఉంటుంది. నటుడు ఎలా నించోవాలో, ఎలా పోజ్ ఇవ్వాలి, ఏ సమయంలో ఎలాంటి యాక్షన్ చేయాలో, ఆ భంగిమలో ఎలా ప్రదర్శించాలో, భావాల్ని ముఖంలో ఎలా రక్తి కట్టించాలో, ఆ డైలాగ్ డెలివరీ ఎలా ఉంటుందో, భాష ఎలా ఉంటుందో, పాత్రలకి తగినట్టు చక్కని భాష, అవన్నీ ఉన్నప్పుడు కల్పితమైన ప్రజలు అంగీకరించారు. తాత్కాలికంగా చూడడానికైనా అంగీకరించారు. తర్వాత ఒరిజినాలిటీ ఏంటి అని తర్వాత వాళ్ళు తెలుసుకుంటారు. కానీ సినిమాని అంగీకరించారు వాళ్ళు. కనుక ఏంటి, ఆ పాత్రలో ఉదాత్తత ఉండాలి, భాష బాగుండాలి, ఆ పాత్ర అలాగే ఉంటుంది అన్నట్టుగా నటన చేయగలిగి ఉండాలి, శారీరకమైనటువంటి భంగిమలన్నీ సరిగ్గా సరిపోవాలి, చేతులు ఎత్తడం, కాళ్ళు ఆడించడం, మాట్లాడటం, ముఖ కవళికలు ఇవన్నీ కూడా శాస్త్రాల్లో చెప్పినట్టు, వీటి శాస్త్రం ఉంది అందుకని చెప్తున్నాను నేను, శాస్త్రాల్లో చెప్పినట్టుగా చక్కగా నడవటం కానీ, డైలాగ్ డెలివరీ కానీ ఇవన్నీ కూడా ఆంగికం, వాచికం చక్కగా ఉన్నప్పుడు కల్పిత కథలైనప్పటికీ కూడా ప్రజలు అంగీకరించారు. అవి బాగులేవనుకోండి, పాత్రలో ఉదాత్తతే లేదనుకోండి, ప్రజలు అంగీకరించరు. రావణాసురుడు విలన్ కావచ్చు, కానీ ఆ పాత్ర ఎలా ఉంటుందో పురాణాల్లో వర్ణించారు, ఆ రకంగా ఉండాలి. విలన్ అయితే కావచ్చు కాక పాత్రని చక్కగా వాళ్ళు నటించాలి కదండి. అందుకనేగా మరి మహానటులందరూ కూడా ఆ రోజుల్లో మరి రామారావు గారు కానీ, ఎస్వి రంగారావు గారు ఇలాంటి వాళ్ళు ఎవరెవరు చేశారో పాత్రలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పాత్రలో జీవించారు. ఆ పాత్ర విలన్ కావచ్చు, కానీ ఆ పాత్ర పురాణాల్లో ఎలా ఉంటుంది, ఆ హావభావ విలాసాలు ఎలా ఉంటాయి, ఆంగికం ఎలా ఉంటుంది, వాచికం, అవన్నీ కూడా ట్రైనింగ్ తీసుకున్నారు. ఎన్నో ఒక సినిమా తీయాలి అంటే సంవత్సరాలు పెట్టింది, లవకుశ తీయడానికి 5 సంవత్సరాలు పెట్టింది. ఆ ట్రైనింగ్ అయ్యేదాకా వాటికి 4 సార్లు చేయించైనా సరే వాళ్ళ చేత చేయించారు నటన. అది వ్యక్తిగా అలా పాత్రలో జీవించడం కోసం, అది బాగులేదు అంటే నటన చేసి చూపిస్తూనే ఉండేవాళ్ళు ఒక్కొక్క బిట్టిని. అలా తీశారు కనుక వ్యక్తిగతిని. కనుక ఏతావత ఇప్పుడు తెలిసినటువంటి పర్యవసానము ఏమిటి అంటే, పురాణ గాథల్ని మార్చకుండా తీయటం అనేది నెంబర్ 1 పద్ధతి. ఎందుకంటే ఒరిజినాలిటీ ఏంటో తెలుస్తుంది వాళ్ళకి. ఒరిజినల్ కాస్త తెలియకపోతే మరి చాలామంది తెలియని వాళ్ళందరూ కూడా అలాగే అనుకుంటారు కదండి. జనజీవనంలో ఉండేటువంటి వాళ్ళందరికీ అన్నీ తెలియవు కనుక వాళ్ళు గొప్ప ఇతర రంగాల్లో ఆరితేరిన వాళ్ళు కావచ్చు, కళాకారులు కావచ్చు, ఇలా ఉంది కాబోలు అనుకుంటారు కదా. అలా లేదు కదా. అందుకని ఏం చేయాలంటే ఒక డిస్క్లైమర్ అన్నా ఇస్తే వాళ్ళు ఒరిజినల్ కావాలన్నప్పుడు తెలుసుకుంటారు. అది ఇప్పుడు తెలుసుకున్న తర్వాత ఏమనుకుంటారు, ఓహో ఇలా ఉందా కథ అనుకున్నప్పుడు మరి అలా అనుకుని మనం అపోహలు పెంచుకున్నామే అనుకుంటారు కదా. కొంతమందికి దాని మీద విశ్వాసం, ఆ జీవన విధానం మీద ఉంటుంది కదండి. అందుకని మార్చకుండా తీయటం అనేటువంటిది నెంబర్ 1 అండి. అది రక్తి కట్టాలి అంటే మంచి పాత్రలను ఎంచుకోండి, మంచి భాషను పెట్టండి, సన్నివేశాలు చక్కగా పెట్టండి, డిజైనింగ్ చేయండి, ఆ వర్ణనలు చూపించండి. ఏ కాలంలో అయినా రక్తి కడుతుంది, ఆనాడు ఈనాడు కాకుండా. అది ఒకటి. రెండో అంశం ఏమిటి అంటే, ఒకవేళ మార్చదలుచుకుంటే ఆ మాట ఫలానా ఘట్టాలు మార్చాము అని తెలియజేస్తే బాగుంటుంది. అది ఒకటి. లవకుశ ఉన్నది, రాముడికి లవకుశులకి యుద్ధం లేదు, అది యుద్ధం జరగలేదు. చాలామంది జరిగింది అనుకుంటారు, జరగలా, రామాయణంలో లేదు. అయితే ఎలా వచ్చింది అంటే, సంస్కృత వాంగ్మయంలో భవభూతి అని ఒక మహాకవి ఉన్నాడు. ఆయన ఉత్తరరామచరిత్రం అనే నాటకం రాశాడు. ఆ నాటకంలో ఈ కథ ఉన్నది. యాగాశ్వాన్ని వాడు బంధించడము, చివరికి వీళ్ళందరూ యుద్ధానికి రావటము, శత్రుఘ్నుడు భరతుడు లక్ష్మణుడిని జయించడం, రాముడే దిగి రావడం, కొంతకాలం యుద్ధం జరగడం, తర్వాత యథార్థ విషయాలు తెలుసుకోవడం, ఈయనే రామాయణ కథానాయకుడు, మా తండ్రి అని గుర్తించడం, ఈయన నా పిల్లలు అని గుర్తించడం, ఆ తర్వాత వాడు కలవటం అనేది రమణీయమైనటువంటి దృశ్యం, అందరినీ అలరింపజేసే దృశ్యం. అది చక్కగా ఒక మహాకవి రాశాడు, సంస్కృతంలోనే రాశాడు మహాకవి. తెలుగులో వాళ్ళు మార్చింది కదా, సంస్కృతం వాళ్ళే మార్చారు. అయితే అలా మార్చుకోవచ్చు అని వాళ్ళకి శాస్త్రం పర్మిషన్ ఇచ్చిందండి. శాస్త్రాలు పురాణ గాథలు మార్చవలసిన పర్మిషన్ ఇచ్చాకనే రాశారు, రక్తి కట్టింది. దాన్ని ఆధారంగా చేసుకొని లవకుశం ఇచ్చారు, అది రక్తి కట్టింది. అంటే మార్పులు తీసుకున్నప్పటికీ కూడా పాత్రలు సక్రమంగా నటించి డైలాగ్ డెలివరీ బాగుండి ఉన్నప్పుడు మాత్రం అవి రక్తి కట్టినాయి. అయితే ప్రజలు తెలుసుకుంటారు, ఓహో ఇది కల్పితము, ఇది యథార్థము అని ఒరిజినాలిటీ తెలుసుకుంటారు వాళ్ళు, తప్పు లేదు. కానీ ఒరిజినల్గా ఎన్నో ఉన్నాయి కథలు, ఇంకా తీయనటువంటి పౌరాణికాలు చాలా ఉన్నాయి. పురాణ కథలు రక్తి కట్టే అద్భుతమైనటువంటి చాలా ఉన్నాయి, అవి సినిమాలుగా రాలేదు.
చాలా గొప్ప నటులే కనుక ఉండి డైరెక్టర్సే కనుక ఉన్నట్లయితే ఆ కథల్ని కనుక అది చిత్రీకరిస్తే ఆనాడు ఈనాడు ఏనాడైనా సరే ప్రజల్ని ఆకర్షిస్తూ ఉంటాయి అన్నమాట. కనుక మార్పులు ఈ రకంగా పురాణ గాథలో చేయకపోవడం ఒకటి, చేస్తే పాత్ర ఔచిత్యం దెబ్బతినకుండా. ఇప్పుడు శివుడి వేషం వేశారు, వేసిన తర్వాత ఆయన ఏం చేస్తూ ఉంటే మాటికి యుద్ధానికి వస్తావా అని జబ్బ తెరుస్తూ ఉంటాడు అనుకోండి. అంటే శివుడు పాత్ర అలా మాటికి యుద్ధానికి వస్తావా అంటే రెచ్చగొడుతూ భుయాలు తడుచుకుంటూ తొడలు తడుచుకుంటూ అడుగు ముందు వేసి నించుంటూ అలా ఉంటాడు ఆ శివుడు. అలా లేడు కదా పురాణ గాథల్లో ఎక్కడ కూడా. ఆయన ఉదాత్తత అలా లేదు కదండి. డైలాగ్ డెలివరీ కూడా పాత్రకి తగినట్టు ఉంటుంది. మనం మాట్లాడినట్టు దేవతా పాత్రలు వేస్తూ మనం డైలాగ్ డెలివరీ చేస్తామంటే ఉండదు. దానికి తగినట్టుగా డెలివరీ ఎక్కడ ఒట్టి పలకాలి, ఎక్కడ తేల్చి పలకాలి, ఎక్కడ సమాసం వాడాలి, సమాసంలో ఎక్కడ లైట్ సమాసాలు వాడాలి అవి రచయిత చూసుకుంటాడు. దీర్ఘ సమాసాలు ఎక్కడ వాడాలి, సింపుల్ సమాసాలు ఎక్కడ వాడాలి, ఏ పదాలు వాడాలి, ఏది వాడాలి, ఏది తీయకూడదు, ఇవన్నీ రచయితలు చూసుకుంటారు. ప్రాచీన మహాకవులు, అందుకే వాళ్ళు మహాకవులు అయింది. వాటిని ఆధారంగా చేసుకుని రాస్తూ ఉంటారు, బాగుంటుంది. కనుక ఈ అన్ని కోణాల్లోనూ కూడా ప్రజలు తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. మార్పులు సమంజసమా, ఎక్కడ సమంజసం ఎక్కడ కాదు, ఏది ఎలా ఉంటే బాగుండేది, ఇవన్నీ కూడా ఈ రకంగా విశ్లేషణ చేసుకుంటూ సత్యాసత్యాలన్నీ కూడా ప్రజలు తెలుసుకోండి. నా యొక్క విశ్లేషణ, నా యొక్క అభిప్రాయాన్ని నేను తెలియజేశాను, దాన్ని మీరు అందరూ అంగీకరించాలని ఏం లేదు. మీరు కూడా ఈ మార్గంలో విశ్లేషణ చేసుకుని యథార్థాన్ని గుర్తించుకుంటూ సత్యాన్ని గమనిస్తూ చక్కగా ఆనందాన్ని పొందండి అని మీకందరికీ ఒక మార్గాన్ని నాకు తెలిసినట్టు తెలియజేస్తున్నాను. స్వస్తి.